నమస్తే అండి. నమస్తే అండి. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అని చెప్పాలి మా ప్రేక్షకులకి. ఎందుకంటే హ్మ్. ఆకేళ్ల రాఘవేంద్ర గారు అంటే అంత ఈజీగా దొరకరు ఎవరికి. అయ్యో! దొరికిన తర్వాత ఎవరు వదలరు. అయ్యో! థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీరు స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఈలలు, గోల అంతా మామూలే. అయితే ఈ రోజు మా స్టూడియోలో డెఫినెట్లీ మనసులో ఉన్నా కూడా వేయలేం. మీ మాటలు అలా ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు లైఫ్‌ని అందంగా మలుచుకోవాలి, ఆనందంగా జీవించాలి అన్న కాన్సెప్ట్ అందరికీ ఉంటుంది. మీ ఉద్దేశంలో లైఫ్‌ని అందంగా మలుచుకోవాలి లేదా అందమైన జీవితం ఎలా ఉండాలి? ఎలా ఉంచుకోవాలి? లైఫ్‌ని అందంగా ఉంచుకోవడం అనేది ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. హ్మ్. కొంతమంది డబ్బు ద్వారా ఆనందాన్ని పొందుతారు. కొంతమంది కంఫర్ట్ ద్వారా ఆనందాన్ని పొందుతారు. కొంతమంది దాన ధర్మాలు చేయడం ద్వారా ఆనందాన్ని పొందుతారు. కొంతమంది నా వల్ల ఎదుటి వాళ్ళు ఆనందం పడుతుంటే అందులోంచి ఆనందం పొందుతారు. కొంతమంది నా వల్ల ఎదుటివాడు బాధపడుతుంటే అందులోంచి ఆనందం పొందుతారు. సో ఎవరి పెర్స్పెక్టివ్ వాళ్ళది లైఫ్ని అందంగా ఆనందంగా మలుచుకోవడానికి. కానీ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ఏంటి అసలు? హ్మ్. అందంగానే ఆనందంగా. ప్లెజర్ బేసిక్. బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ చాలా సింపుల్. ఒక్క మాటలో చెప్పాలి అంటే మనిషికి జంతువుకి తేడా ఉంటుంది. హ్మ్. జంతువు కొన్ని చెయ్యలేదు, జంతువుకి కొన్ని తెలియవు, అవును. జంతువుకి కొంత డెవలప్మెంట్ లేదు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మనిషికి తెలుసు, జంతువుకి తెలియదు. జంతువునాం నరజన్మ దుర్లభం. ఆ, మరి మనిషి కూడా జంతువు నుంచే ఎవాల్వ్ అయ్యాడని మన దశావతారాల్లో కూడా అసలు మీరు చెప్పిన పాయింట్ రైటే. జంతువు నుంచి ఎవాల్వ్ అయ్యారు, సరే డార్విన్ సిద్ధాంతం అనండి, వాటిని యాక్సెప్ట్ చేసిన చేద్దాం, పక్కన పెడదాము. మీరు చెప్పినట్టుగా మత్స్య అవతారము, కూర్మావతారము, వరాహ అవతారము, నరసింహ అవతారము, వామన అవతారము, సైంటిఫికల్ ఎవాల్యుయేషన్ అది. ఎలా ఎలా తీసుకున్నా ఎండ్ పాయింట్ బాటమ్ లైన్ ఒకటే, ఏంటంటే మనిషి జంతువు కన్నా భిన్నం. అవును, భిన్నం కదా, ఎక్కువ కూడా. నేను ఎక్కువ అన్నాం, భిన్నం అని అంటే. ఎక్కువ అంటే ఏమవుతుందంటే జంతువుని తక్కువ చేసినట్టు అవుతుంది. నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. జంతువు తన యొక్క స్థితికి తాను రైటు, మనిషి తన యొక్క స్థితికి తాను రైటు. అందుకని తక్కువ ఎక్కువలు కాదు, భిన్నం. అవును. ఈ భిన్నత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఒక్క మాటలో చెప్పండి అంటే విచక్షణ. విచక్షణ అనే దానికి మామూలు అర్థం చెప్పాలి అంటే అప్రోప్రియేట్నెస్. అప్రోప్రియేట్నెస్కి మామూలు మాట చెప్పాలి అంటే ఉచిత అనుచితాలు. దాన్ని సాధారణమైన పరిభాష చెప్పండి అంటే తగినది తగనిది. ఉదయం నుంచి రాత్రి వరకు ఏది చెయ్యదగ్గదో, ఏది చెయ్యకూడనిదో తెలిసినవాడు, తెలిస్తే ఆచరించినవాడు, తెలుసుకోవాలి అనుకుంటున్నవాడు మనిషి. కానివాడు పోతన్న భాగవతంలో చెప్పినట్టు పాదయుగ్మముతోడి పశువు కాడంటాడు కదా, అట్లా రెండు కాళ్ళ పశువుతో సమానం అవుతాడు. పశువు అంటే అర్థం ఏంటి? పాశము చేత కట్టబడి ఉన్నది. కట్టబడి ఉన్నది. పాశం అంటే తాడు. తాడుతో ఎందుకు కట్టాలి అంటే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు తెలియదు కాబట్టి. అది కుమ్మడానికి దున్నపోతు ఎదురుకు వెళ్ళినప్పుడు తన బిడ్డ, తన వాళ్ళ, తనదా, తన వస్తువా చూసుకోదుగా. అవును. చూసుకునే వాళ్ళు మనిషి అవుతారు. ఓకే. ఈ చిన్న డిఫరెన్స్ నేనైతే ఏమని చెప్తానంటే ఒక్క మాటలో చెప్పండి అంటే ఏం చేయాలో ఏం చేయకూడదు విచక్షణ తెలిసిన వాడే. భోజనం చేసే ముందు చెయ్యి కడుక్కుంటాడు మనిషి. కడుక్కోవడం అంటే ఏంటి అంటుంది జంతువు. వండుకుని తింటాడు మనిషి. వండాల్సిన అవసరం లేకుండా పచ్చిది తినేది జంతువు. ఇలా ఉండాలి అలా ఉండకూడదని డ్రెస్ సెన్స్ని కలిగిన వాడు మనిషి, డ్రెస్సే లేనివాడు జంతువు. ఇలా అన్ని చెప్పుకోవచ్చండి. విచక్షణ దగ్గర మనం విచక్షణ దగ్గర ఒక బ్రేక్ వేద్దాం. విచక్షణ అందరికీ ఆ విచక్షణ అన్నది ఉండదు. చాలా మందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. అసలు ఈ విచక్షణ అనేది ఎలా నేర్చుకోవాలి అంటే మీకు సోషియాలజీలో సోషలైజేషన్ కాన్సెప్ట్ ఉంటుంది, సామాజికీకరణం అంటారు అనమాట. ఫస్ట్ నేర్పబడేది ఇంట్లో, తర్వాత నేర్పబడేది బడిలో,
ఆ తర్వాత నేర్పబడేది సంఘంలో. మధ్యలో స్నేహితులు. అంటే మీకు బడిలోనూ స్నేహితులు ఉంటారు, సంఘంలోనూ స్నేహితులు ఉంటారు ఓవరాల్గా. అందుకని సింపుల్ చెప్పాలి అంటే మన ఇంట్లో నేర్చుకుంటాం, అమ్మ ద్వారా, నాన్న ద్వారా, అక్క ద్వారా, అన్నయ్య ద్వారా, సిబ్లింగ్స్, ఇలాంటి వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. 3 ఏళ్ళ 2 ఏళ్ల వయసులో, ఇంకా తక్కువ వయసులో ఉన్నప్పుడు చంటి పిల్లాడు చిక్కు 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 చిక్కుమని నడిచి వచ్చేస్తుంటే అమ్మ కానీ నాన్న కానీ ఇంకేమి చెప్పరు. ఇలా వద్దు, అలా ఉండు, ఇలా వద్దు, అలా ఉండని చెప్పరు. కాస్త 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయ్యేసరికి మనం బాత్రూమ్ ఎటికెట్ నేర్తాం, డ్రెస్ ఎటికెట్ నేర్తాం, తినే ఎటికెట్ నేర్తాం. పిల్లలకి పెద్దవాళ్ళు నేర్పుతారు. అక్కడ నుంచి క్రమంగా స్కూల్ నేర్పుతుంది, క్రమంగా సమాజం నేర్పుతుంది. సమాజం అంటే ఎవరు? మనమే. మళ్ళీ సమాజంలో వ్యవస్థలు ఉంటాయి. గుడి ఒక వ్యవస్థ. మామూలుగా గుడిలోకి వెళ్ళాడు, చెప్పులు వేసుకెళ్ళకూడదు. ఏం వేసుకెళ్తే వాడి తప్పు. అదొక నియమం. అదొక నియమం. ఎందుకు పెట్టారు? ఒక డిసిప్లిన్. దానివల్ల శుభ్రత, శౌచము అన్నిటికన్నా ఇంపార్టెంట్ భక్తి. భక్తిలోంచి వచ్చేది శ్రద్ధ. శ్రద్ధవాన్ లభతే విద్య. సో నీకు ఎడ్యుకేట్ అవ్వాలి అంటే నీకు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ రావాలి అంటే భక్తి ఉండాలి. అందుని గుడిని, బడిని మాత్రం మామూలుగా ఇప్పుడు నాకు తెలియదు, కానీ నేను చదువుకునే రోజుల్లో నాకు బాగా గుర్తు 8th 9th 10th క్లాసుల్లో చెప్పులతో మేము లోపలికి వెళ్ళాను. ఎర్రంనాయుడు మాస్టర్ గారు ఒక ఆయన ఉండేవారు. మిగతా క్లాసులకైనా కొంతమంది టీచర్లు ఓకే చెప్పులతో వచ్చినా కానీ ఆయన ఒప్పుకునేవారు కాదు. అందులో మేము చెప్పులు బయట వదిలేసే వెళ్ళేవాళ్ళం. చెప్పులు కూడా ఆర్డర్లో పెట్టాలి, లైన్గా పెట్టాలి. సో అంటే చెప్పుల్ని బయటకు వదిలేసి లోపలికి వెళ్ళడం ద్వారా ఆ రోజుల్లో మాకు ఏం నేర్పారంటే నువ్వు చదువు పట్ల దైవ సమానత్వాన్ని పొందితే నీకు తెలియకుండా నీలో ఒక తెలియని ఒక అత్యద్భుతమైన శ్రద్ధ అనే ఇన్పుట్ వస్తుంది. శ్రద్ధ నీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా యూ విల్ గెటింగ్ ఎడ్యుకేషన్. సో అందుకని ఇవంతా నేర్పారు. ఓవరాల్గా ఈవెన్ పెద్దవాళ్ళకి నమస్కారం కూడా. పెద్దవాళ్ళకి నమస్కారం ఎందుకు చేయాలండి? నాకన్నా పెద్దవాళ్ళు ఓకే, వాళ్ళకి ఎందుకు నమస్కారం చేయాలి కాళ్ళకి? వాట్ ఇస్ ఎగ్జాక్ట్ రీజన్ చెప్పండి. వాళ్ళలోని దైవత్వాన్ని లేదా వాళ్ళ ఆశీస్సులు. ఏం కాదు, నేను చెప్తాను చూడండి. చెప్పండి. మనందరము కూడా లైఫ్లో లెర్నింగ్ ద్వారా ముందుకెళ్తా ఉన్నాం. లెర్నింగ్ ద్వారా, నేర్చుకోవడం ద్వారా ముందుకెళ్తాం. మనం ఏదైనా నేర్చుకోవడం ద్వారానే. అన్నం ఎలా తినాలి నేర్చుకున్నాం, మంచినీళ్ళు ఎలా తాగాలి నేర్చుకున్నాం, దండం ఎలా పెట్టాలి నేర్చుకున్నాం, బట్ట ఎలా కట్టుకోవాలి అన్నీ నేర్చుకుంటాం. మనం జుట్టు ఎలా వేసుకోవాలి, ఎవ్రీథింగ్ మనం నేర్చుకుంటాం. ఈ నేర్చుకునే క్రమంలో అనేకమైన నేర్పబడ్డం ద్వారా మనం అవుతామండి. మనిషిగా జంతువుగా ఉండిపోవడం తేడా ఏంటంటే జంతువుకి ఎవరు నేర్పరు, చూసి నేర్చుకుంటారు కూడా. మనిషి చూసి నేర్చుకోవచ్చు, తల్లిదండ్రులు గురువులు నేర్చుకోవచ్చు. ఈ నేర్చుకోవడం అనే ప్రక్రియ ప్రతినిత్యము జరగడానికి ప్రధానమైనది ఏంటి అంటే మనకన్నా ఎదుటి వ్యక్తిలో ఎవరైనా కానీ ఒక వ్యక్తికి కొత్తదైనా తెలిస్తే కనుక నేను నేర్చుకోవడం. ఈ కొత్తది నేర్చుకోవడం సాధారణంగా జరిగేది ఎవరిలో అంటే ఎవరైతే కాస్త కూస్తో అనుభవం కలిగి ఉంటారో వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం. అనుభవం అంటే ఆ అనుభవం ఎవరిలో ఉంటుంది? నాకన్నా పెద్దవాళ్ళలో ఉంటుంది. పెద్ద అనేది వయసుకు సంబంధించింది కాదు, అనుభవానికి సంబంధించింది. అందుకని నేను నీ కాళ్ళకి అంటే నాకన్నా పెద్దవాళ్ళకి దండం పెట్టడం ద్వారా, కాళ్ళకు ఇలాగో దండం పెట్టడం ద్వారా నేను ఒదిగి ఉండి నీ నుంచి జ్ఞానాన్ని గ్రోలి నేను మరి కొత్తగా ఎదగడానికి అవకాశం ఏర్పడే ఒక ప్రక్రియ. ఎప్పుడైతే అమ్మకి, నాన్నకి, అక్కకి, అన్నయ్యకి, బావకి, పెద్దనాన్నకి, మావయ్యకి ఇంట్లో పెట్టి, టీచర్కి, ప్రిన్సిపాల్ గారికి, హెడ్ మాస్టర్ గారికి స్కూల్లో పెట్టి, ఇట్లా ఎప్పుడైతే నువ్వు ఒక ప్రాథమికం నుంచి ఇలా నువ్వు నేర్చుకోవడం మొదలుపెట్టావో, ఈ నేర్చుకోవడం ద్వారా నీలోకి ఒక ఇన్పుట్ రావడం ద్వారా నువ్వు మనిషి అవుతావు, నిత్య విద్యార్థిగా ఎదుగుతావు. ఎగ్జాక్ట్లీ. అంతకుముందు అందులో ఏం లేదు. అందుకనే భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది, దాని అర్థం ఏంటో చెప్తాను నేను. నాకు ఎవరైనా కనుక
నమస్కారం చేస్తే ఇది నాకు కాదు, నాలోని జ్ఞానానికి దైవానికి అని పెద్దవాళ్ళు అనుకోవాలి. అవును. అంటే అర్థం ఏంటి? ఎవరైనా నాకు దండం పెట్టారంటే అది నాకు కాదు, నేను ఎవరికైనా దండం పెట్టానంటే వ్యక్తికి కాదు. ఇక్కడ వ్యక్తులు లేరు, కేవలం భావాలు మాత్రమే ఉన్నాయి, జ్ఞానాలు మాత్రమే ఉన్నాయి, వ్యక్తిత్వాలు మాత్రమే ఉన్నాయి, సంస్కారాలు మాత్రమే ఉన్నాయి. ఇది తెలుసుకోమని చెప్పే ప్రయత్నం యాక్చువల్గా. ఇవన్నీ ఉంటే ఇందాకన్నా మీరు అడిగిన క్వశ్చన్కి మనిషిలో బతుకుతాడు, అప్పుడు మనిషికి అందము ఆనందము రెండు ఉంటాయి. ఇది లేకపోతే అంటే నేనేమంటానంటే మనిషితనం ఉంటే జీవితం బాగుంటుందబ్బా, లేదా బాగుండదు. కొంతమందికి ఇవన్నీ ఉండవు, చిన్నప్పుడు ఇంట్లో ఆ ఎన్వైరన్మెంట్ ఉండదు, కొంత జన్మ సంస్కారం ద్వారా వస్తుంది. అలాగా చాలా మంది మనకి ఎగ్జాంపుల్ ఉన్నారు. అట్టడుగు నుంచి అసలు వీధి దీపాల కింద చదువుకున్న అవన్నీ అయిపోయాలండి, ఇప్పుడు అసలు అవసరమే లేదు. కానీ ఆ జన్మ సంస్కారం అన్నది కూడా ఉపయోగపడుతుందా మనిషిగా ఎదగడం? నేను నమ్మను, జన్మ సంస్కారం అనే దాన్ని నమ్మను నేను. జన్మతః అనేదాన్ని ఇంకోలా చెప్పమంటే చెప్తాను. అదేంటంటే ప్రతి సెల్ ఫోన్కి ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది, ప్రతి ల్యాప్టాప్కి కంప్యూటర్కి కాన్ఫిగరేషన్ ఉంటుంది. ర్యామ్ కావచ్చు, రోమ్ కావచ్చు, దానికి సంబంధించిన సిపియు కావచ్చు, దానిలో ఉండే మెమరీ కార్డు కావచ్చు, 64 జీబీయా 128 జీబీయా ఇలా ఉంటుంది. దాని యొక్క కాన్ఫిగరేషన్ బట్టి యాప్లు, మెమరీ, స్టోరేజ్, ఫీడింగ్, యూసేజ్, అప్లికేషన్ ఉంటాయి, కెపాసిటీ ఉంటాయి. అలా పుట్టినప్పుడు బ్రెయిన్ ఒక కెపాసిటీ ఉంటుంది, బాడీకి ఒక జీనోమ్ జన్యు పటం ఉంటుంది. బాడీకి ఉన్న జీనోమ్ని బట్టి, బ్రెయిన్కి ఉన్న కాన్ఫిగరేషన్ బట్టి మనిషి ఉంటాడు. నువ్వెవరంటే నీ జీన్స్, నువ్వెవరంటే నీ హార్మోన్స్, నువ్వెవరంటే నీ ఎంజైమ్స్, నువ్వెవరంటే నీ న్యూరాన్స్. అలా పుట్టుకతో నువ్వు ఒక మ్యానుఫ్యాక్చరింగ్తో తయారవుతావంటే ఒప్పుకుంటాను, కానీ జన్మ సంస్కారాలు అంటే ఒప్పుకోను. అంటే రజనీకాంత్ సినిమాలో చూపించినట్టు ఏదో నోటుకు వచ్చేసింది చెప్పేశాను అంటాడు కదా, నిజ జీవితంలో జరగదంటారు, అంతేనా? అంతే, కాన్ఫిగరేషన్ ఉంటుంది. మరి కొంతమంది పిల్లలు చూడండి, న్యూస్ లో చూసాం కదా, పుడుతూనే భగవద్గీత శ్లోకాలు చెప్పేయడం, మ్యాథ్స్ అసలు లెక్కలు నేర్చుకోకుండానే లెక్కలు చెప్పేయడం, ఇదంతా ఏంటంటారు? మరి ఇప్పుడు నేను చెప్పింది కాన్ఫిగరేషన్. ఓకే, బాగున్న కాన్ఫిగరేషన్ పుట్టారు. ఓకే, పుట్టడానికి గల కారణాలు ఏంటి? వారి యొక్క పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ యొక్క జీన్స్ ఉన్నాయి, ఆ జీన్స్ వెనకాల ఉన్న ఇతరత్ర అంశాలు. ఓకే మాస్టర్, అబద్ధాలు ఆడకూడదు, నిజాయితీగా ఉండాలి, పెద్దలను గౌరవించాలి, ఇలాంటి సంస్కారవంతమైన మాటలు చెప్తూ ఉంటారు కదా. నిజంగా ఈ రోజుల్లో ఆచరిస్తున్నారంటారా పిల్లలు? ఇంకా అసలు అలాంటి మనుషులు ఉన్నారంటారా? మీరు చూసారా? అబద్ధం ఆడకూడదు, ఆలస్యంగా వెళ్ళకూడదు, కొన్ని చోట్ల చెప్పులు విడిచి వెళ్ళాలి, కొన్ని చోట్ల పవిత్రమైన బట్టలు వేసుకెళ్ళాలి, లేదా స్నానం చేసి వెళ్ళాలి, పెద్దలని గౌరవించాలి, వీలైతే వారికి చేతులెత్తి ముకుళిత హస్తాలతో నమస్కారం, ఇలా కాకుండా లేకపోతే పాదాభివందనం, ఇలాంటి వాటిని చెప్పడానికి కారణం ఏంటంటే టు కంట్రోల్ ద హ్యూమన్ బిహేవియర్. అయితే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, ధర్మరాజు లాంటి వాడి చేత కూడా శ్రీకృష్ణుడు అత కుంజరహ అని చెప్పించారు. అంటే ఈ టోటల్ నామ్స్ ఏవైతే ఉన్నాయో, ఎథికల్ నామ్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా టు కంట్రోల్ హ్యూమన్ బిహేవియర్, మనిషి యొక్క బిహేవియర్ని సోషలైజేషన్లో కంట్రోల్లో పెట్టేందుకు ఏర్పరచుకున్నవి ఇవన్నీ వ్యవస్థ. మొదటి పాయింట్, ఏది పర్ఫెక్ట్గా ప్యూర్గా ఉండదు, ఉండకూడదు కూడా. బంగారాన్ని మీరు వస్తువుగా తయారు చేసేటప్పుడు, ఆభరణంగా తయారు చేసేటప్పుడు కొంచెం దాంట్లో కలుపుతారు, ఇంప్యూరిటీ అనేది ఉంటుంది. అలా మానవ జీవితంలో కూడా, ప్రవర్తనల్లో కూడా ఒక ఇంప్యూరిటీ అనేది ఉండక తప్పదు. ఆదర్శం వేరు, వాస్తవికత వేరు. ఆదర్శం అనేది యుటోపియన్, ఊహాత్మకంగా ఉంటుంది, వాస్తవం అనేది ప్రాక్టికల్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో కొన్ని సందర్భాల్లో ఎక్కడ, ఎప్పుడు, ఎంత చెప్పాలో చెప్పకూడదు అన్నీ కూడా శాస్త్రాల్లోనూ అనండి, పుస్తకాల్లో
అనండి. అంటే ఎక్కడైతే మీకు ఒక ఆదర్శవంతమైనది చెప్పారో దాంతోపాటు మళ్ళీ ఆచరణాత్మకమైంది కూడా చెప్పారు. చెప్తారు. ఆలస్యం అమృతం విషం అన్నారు, నిదానమే ప్రధానం అని కూడా అన్నారు. పరిగెత్తి ఏది పాలు ఏది ఎక్కడ వాడాలి అని తెలుసుకోవడమే విజ్ఞత. కీలకం, విజ్ఞత. కీలకం. మనకి మామూలుగా భాగవతంలో పోతన రాస్తారు, ఓకే. ప్రాణ విత్తమాన భంగమందు బొంకవచ్చు అఘం కాదు. మీరు ఇందాక రిఫర్ చేశారు అశ్వత్థామాత కుంజరలో ధర్మరాజు అంతటి వారి చేత ఏ విధంగా కృష్ణుడు చెప్పించాడు అన్నది. అందుకని జీవితంలో ఇవన్నీ చిన్న చిన్న అంటే అడ్జస్ట్మెంట్స్, సర్దుబాట్లు ఉండి తీరతాయి. సత్యం భ్రుయాత్, అవును. ప్రియం భ్రుయాత్. నా భ్రుయాత్ సత్యమ ప్రియం, నా భ్రుయాత్ ప్రియం అసత్యం. సత్యాన్ని చెప్పని మాత్రమే అనలేదు, అసత్యాన్ని ప్రియంగా కూడా చెప్పాలి. సత్యం భ్రుయాత్, సత్యాన్ని మాత్రమే చెప్పు అని అనలేదు, దాన్ని మళ్ళీ ప్రియం భ్రుయాత్ అన్నారు. ఇష్టమైనట్టుగా చెప్పాలి, ఎదుటి వ్యక్తికి ఇష్టమైన విధంగా చెప్పన్నారు, బాధపడకుండా చెప్పన్నారు. అసత్యాన్ని ఇంకోటి అన్నారుగా, నా భ్రుయాత్ సత్యం అప్రియం, నా భ్రుయాత్ ప్రియం అసత్యం. సత్యాన్ని అప్రియంగా చెప్పొద్దన్నారు. అంటే ఎదుటి వ్యక్తి యొక్క మనసు బాధపడేలాగా చెప్పమలేదు అసత్యం. సత్యం నా భ్రుయాత్ సత్యం అప్రియం. ఎదుటి వ్యక్తి యొక్క మనసు బాధపడేలాగా సత్యాన్ని చెప్పొద్దన్నారు. సత్యాన్ని మాత్రమే చెప్పు, కఠినంగా చెప్పు, కటువుగా చెప్పు, ఎలాగైనా చెప్పు, కత్తిది చూసేలా చెప్పు, అవతల వాడు చచ్చిపోయిన అప్పట్లో చెప్పు అనలేదు. నా భ్రుయాత్ ప్రియం అసత్యం, అసత్యం బాగుంది కదా అని చెప్పమనలేదు. అవతల వైపు ఇష్టం బాగుంటుంది అయితే అయితే అసత్యం చెప్పనలేదు. ఖచ్చితంగా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. మార్నింగ్ 6 to 8 ఆ ప్రాంతంలో ట్రాఫిక్ లైట్స్ ఉండకపోవచ్చు అట్లీస్ట్ కొన్ని ఏరియాల్లో. అంటే ఆ టైంలో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి అంబులెన్స్ ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోదు. రెడ్ లైట్ ఉన్న అంబులెన్స్ వెళ్తుంది. సో ఆల్ దీస్ థింగ్స్, ఆ ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మానవ జీవితం ప్రాక్టికల్గా ఇంకా అందంగా ఉండేందుకే. సో ఏ కత్తితోటి నేను ఇక్కడ ఇలా ఎవరికైనా పొడిస్తే లేదా ఇలా కోస్తే తప్పు అవుతుందో అదే కత్తి ఆపరేషన్ టేబుల్ గారికి సర్జన్ చేతిలో ఉంటే రైట్ అవుతుంది. సో అందుకు తప్పు ఒప్పు ఎవ్రీథింగ్ కాలంతో స్థలముతోటి అంటే స్పేస్ అండ్ టైం తోటి మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న అర్థాన్ని అర్థం చేసుకోగలిగిన వాడు విజ్ఞుడు, దాన్ని లేనివాడు విజ్ఞుడు కాడు. పెద్దలని గౌరవించాలి, ఉదయమే లేవాలి, ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇవి అందరికీ ఒకలాగే వర్తిస్తాయా లేకపోతే ఎవడి రూల్స్ వాడిదేనా? అసలు మార్నింగ్ 6 గంటల లోపు లేవాలి, లేచిన వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో అనేది ఏవైతే ఉందో దట్ మైట్ బి రైట్ బట్ నాట్ అప్లికబుల్ టు ఆల్. రాత్రంతా మెలకువగా ఉండి పని చేయాల్సిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ బీపీఓలో ఉన్న వాళ్ళు కానీ బ్రాహ్మీ ముహూర్తంలో లేవగలరా? మనం న్యూస్ పేపర్ చదువుతాం రోజు, ఆ న్యూస్ పేపర్ మార్నింగ్ అరౌండ్ 3 o'clock 4 o'clock మధ్య ప్రింట్ అవుతుంది. అరౌండ్ నేను మాట్లాడుతున్నాను అంటే 2 o'clock వరకు 2:30 వరకు కూడా అక్కడ ఉన్న రిపోర్టర్లు లేకపోతే కనుక ఎడిటర్లు సబ్ ఎడిటర్లు పనిచేస్తారు. బ్రాహ్మీ ముహూర్తం 4 అనుకుందాం. ఇప్పుడు 2:30 వరకు 3 వరకు పనిచేసిన వ్యక్తి 4 లేచి మళ్ళీ బ్రాహ్మీ ముహూర్తంలో చదవగలడా? సో అందుకని మనిషికి సంబంధించి ఒక ట్రాంక్విలిటీ, ప్రశాంతత ఎప్పుడు వస్తుంది అంటే చుట్టూ చక్కటి ఏమాత్రం డిస్టర్బెన్స్ లేని వాతావరణం ఉన్నప్పుడు వస్తుంది. అది తెల్లారగట 4 అవుతుంది. ఆ సమయంలో నువ్వు లేచి నీ మేధస్సుకి పదును పెడితే నీ జీవితం బాగుంటుంది అనేది ఒక సూత్రం. నేను రాత్రంతా చీకట్లో ఉంటే నేను మళ్ళీ వెలుగులోకి రావడానికి కారకుడైన వాడు సూర్యుడు. ఆ సూర్యరశ్మి శక్తి లేకపోతే నా జీవితం లేదు అని అర్థం చేసుకున్నవాడు మనిషి. అందుకని
మార్నింగ్ ఆ సూర్యుడు ఇట్లా లోకంలోకి వస్తుంటే థ్యాంక్స్ చెప్పమన్నారు. అవును. దానికి సంధ్యావందనం అని పేరు. సంధ్య అంటే అటు ఇటుకి మధ్య, అందు త్రిసంధ్య అన్నారు. రాత్రికి ఉదయానికి, ఉదయానికి మధ్యాహ్నానికి, సాయంత్రానికి రాత్రికి మధ్యలో ఉండే 3 సంధ్యల్లో కాస్త ఆ దేవదేవుడికి దండం పెట్టు అన్నారు. కృతజ్ఞతగా ఉండు. ఇది ఇప్పుడు సాధ్యమా? కాలం మారింది. అగ్రికల్చర్ సొసైటీ నుంచి ఇండస్ట్రియల్ సొసైటీకి, ఇండస్ట్రియల్ సొసైటీ నుంచి మోడర్న్ సొసైటీకి, మోడర్న్ సొసైటీ నుంచి పోస్ట్ మోడర్న్ సొసైటీకి ఎప్పుడైతే ప్రపంచం మారుతుందో ఆచారాలు, సంప్రదాయాలు, అలవాట్లు, సూత్రాలు అన్నీ మారతాయి. 40 ఏళ్ల కిందట ఒక స్త్రీకి కరచాలనం చేయడం అనేది చాలా తప్పు సమాజంలో. ఇవాళ చాలా సందర్భాల్లో కరచాలనం మాత్రమే కాకుండా ఆలింగనం కూడా యాక్సెప్టబుల్ అయింది. కానీ ఇన్నేళ్లైనా సూర్యుడు ఉదయాన్నే అదే సమయానికి ఉదయిస్తున్నాడు. ప్రాకృతికమైన ఒక వ్యవస్థ, న్యాచురల్ సిస్టమ్. ఓకే, ఇక్కడ సూర్యుడిని దేవుడిగా చూసి ఆయన సమయానికి వచ్చాడని మనం దండం పెట్టి చప్పట్లు కొట్టి దండేస్తే మాత్రం వృధా. అవును, ఆయనలో నువ్వు ఉంటే రైట్. అలా ఉండేందుకు దండం పెట్టమన్నారు. దండం మాత్రమే పెడితే ఉపయోగం లేదు. మాస్టరు, దేశభక్తిని అసలు ఎలా చూడాలి? అంటే ఒక సైనికుడిగా ఉండి సరిహద్దులో పహారా కాస్తూ లేదా సైన్యంలో చేరి యుద్ధం చేస్తూ ఇదేనా దేశభక్తి అంటే? దేశభక్తిని ఎలా నిర్వచిస్తారు? దేశభక్తిని ఒక్క మాటలో చెప్పాలి అంటే కనుక మనం సిటిజన్గా, పౌరుడిగా ఏ ఏ విద్యుక్త ధర్మాలైతే ఉంటాయో వాటిని తూచా తప్పకుండా ఆచరించడమే దేశభక్తి. ఓకే, పౌర హక్కులు. పౌరుడిగా, ఇక పదం కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మనిషి అనే పదం వాడలేదు, సామాజికుడు అనే పదం వాడలేదు, దేశ ప్రజలు అనే పదం వాడలేదు. ఐ యూజ్ దట్ వర్డ్ సిటిజన్. సిటిజన్ అంటే ఏంటో కూడా చెప్పాలి మీకు. సిటిజన్ అంటే ఏ సమాజం లేదా దేశంలో అయితే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ దేశం తాలూకు నియమ నిబంధనలకు లోబడి ఉండాల్సిన అత్యవసర పరిస్థితి ఉన్నవాడు సిటిజన్ అంటే. రాజ్యాంగాన్ని మనకి భారతదేశంలో ఈ దేశపు రాజ్యాంగాన్ని నేను అమలు పరిచి తీరాల్సిందే, సిటిజన్ బాధ్యత. అందుకని సిటిజన్ గా నువ్వు ఏం చెయ్యాలో అవన్నీ చేసే దేశభక్తే. కరెక్టే. బాగా చదువుకోవడం, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ అని ఉంటాయి. ప్రమోటింగ్ సైంటిఫిక్ టెంపర్మెంట్ అని ఒకటి ఉంటుంది. అంటే శాస్త్రీయ విజ్ఞానాన్ని పరివ్యాప్తం చేయడం. ఈ శాస్త్రీయ విజ్ఞానాన్ని పరివ్యాప్తం చేయడం కూడా చేస్తే నువ్వు ఖచ్చితంగా దేశభక్తుడివే. అయిపోయింది. రోడ్డు మీద ఎలా నడవాలో, ఒక క్లాసులో ఎలా కూర్చోవాలో, సాటి మనిషిని ఎలా గౌరవించాలో. నేనైతే ఏమంటానంటే, మీరు బహుశా ఇతర దేశాలు వెళ్ళుండొచ్చు, ఇలాంటి చెప్పుడు ఇతర దేశాలని గొప్ప చెప్పడం అవేం కావు. మనకన్నా వాళ్ళకు సిస్టమ్ బాగుంటే వాళ్ళని చెప్పడం. మీరు యుఎస్, అమెరికా లాంటి దేశాలకు వెళ్తే మనకి ఎనీ క్యూ, మీరు షాపింగ్ మాల్ క్యూ అంటారా, కాఫీ డే అంటారా, లేకపోతే విమానంలో అంటారా, ఎక్కడైనా సరే క్యూ మరి క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. నో వన్ టచెస్ అదర్స్. దాన్ని ఒక చిన్న డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది. సోషల్ డిస్టెన్సింగ్ అనేది కోవిడ్ టైంలో మనం ఏదైతే నేర్చుకున్నామో అది ఉంటుంది. నో వన్ టచెస్. ఆ క్యూ లైన్లో అక్కడ ఎదుటి వ్యక్తికి నేను ఇచ్చే గౌరవమే నా దృష్టిలో అది దేశభక్తి. ఓకే, అంబులెన్స్కి నువ్వు కనుక దారిస్తే దేశభక్తి. కరెక్ట్. క్యూలో నిలబడి నువ్వు కనుక ఏదైనా నీ తీసుకుంటేనో కొనుక్కుంటేనో చేస్తే దేశభక్తి. అమెరికా లాంటి దేశాల్లో కాఫీ డేలో ఎవరైతే ఓనర్ ఆఫ్ దట్ కాఫీ డే ఆర్ మేనేజర్ ఆఫ్ దట్ కాఫీ డే, ఇఫ్ హీ వాంట్స్ టు హ్యావ్ కాఫీ, లైన్లోకి వచ్చి వెళ్ళి కాఫీ తీసుకుని తాగుతాడు. మన భాగ్యనగరంలో నన్ను అడిగితే ఈ ట్రాఫిక్ క్యూలో
నేను అది ముంబై లాంటి పట్టణాల్లో చూశాను, ఢిల్లీ, ముంబైలో. కానీ భాగ్యనగరంలో ముఖ్యంగా ఎవడికి వాడే ముందెళ్ళిపోవాలని, అది కూడా దేశభక్తి అంట. నేను లైన్లో నుంచి లైన్లుగా వెళ్ళడం కూడా, ట్రాఫిక్ లో రూల్స్ ఒబే చేయడం కూడా. రూల్స్ ఒబే చేయడానికి మించిన దేశభక్తి ఇంకోటి ఉందండి. అసలు దేశభక్తి అంటే ఏంటి? దేశాన్ని మనం గౌరవించడం, జాతీయ పతాకాన్ని గౌరవించడం, జనగణమనని గౌరవించడం, రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని గౌరవించడం, ముఖ్యమంత్రిని గౌరవించడం, వ్యక్తిని కాదండి, ఆ పదవిని, అవును, ఆ రాజ్యాంగబద్ధమైన పదవిని మనం గౌరవించడం. అందుకని అది ఎవరిలో ఉందో వాళ్ళందరూ దేశభక్తులే. అందుకనే మీకు తెలిసే ఉంటుందండి, సిటిజన్స్ ఆర్ అన్యూనిఫార్మ్డ్ పోలీస్ పర్సనల్ అంటారు. సోల్జర్స్. సామాన్య పౌరుడు ఎవరు అంటే యూనిఫామ్ లేని పోలీసు, యూనిఫామ్ లేని సైనికుడు. మరి అందుకు కూడా చెప్తారంటే పోలీసులు ఎవరు అంటే యూనిఫామ్ వేసుకున్న సిటిజన్స్. అందుకని ఖచ్చితంగా ఎవరైతే తమ విద్యుక్త ధర్మాలని, ఆ రాజ్యాంగబద్ధమైన, ఆ ప్రాదేశికపరమైన, ఆ గణతంత్ర దాంట్లో ఉన్న వాటన్నిటిని పాటిస్తారో, అట్లీస్ట్ కొన్నైనా పాటిస్తారో, వాడు దేశభక్తుల కింద లెక్క. అది లేనివాడు దేశభక్తుడు కానే కాడు. దేశభక్తుడు కాని వాడితో వచ్చిన చిక్కు ఏంటంటే వాడు వైరస్ లాంటి వాడు. వైరస్ ఏం చేస్తుందంటే మనకు తెలియకుండా బాడీలోకి ప్రవేశించి డ్యామేజ్ చేసినట్టుగా క్యాన్సరస్ లాగా హీ విల్ ఆర్ షీ విల్ మేక్ ద సొసైటీ టు బి పొల్యూటెడ్ ఆర్ క్యాన్సరస్. బాగుంది, థ్యాంక్ యూ. చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు.